సో ఫైనలీ జై జగన్నాథ్. హలో మామా, అసలు మ్యాటర్ ఏంటంటే ప్రీవియస్ బ్లాగ్ లో చూసుంటారు కదా మామా, మేమైతే పూరి జగన్నాథ్ ధామ్ కి వెళ్తున్నామని. ఇంకా నేను నైట్ రూమ్ లో అయితే స్టే చేసి ఈ రోజు పొద్దున్నే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే అయిపోయాము. ఇంకా రూమ్ నుంచి ఆటో పట్టి డైరెక్ట్ టెంపుల్ కాడికి అయితే రీచ్ అయిపోయాము. చూసిన ఫస్ట్ లుక్ లోనే ఫ్లాట్ అయిపోయాం మామా. ఇంకా టెంపుల్ లోపలికి సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎంట్రీ లేదు, అందుకు మన సెల్ ఫోన్స్ ఇంకా షూస్ అన్ని బయట అయితే పెట్టేశాము. ఇంకా మార్నింగ్ క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉంటారు, దర్శనం త్వరగా చేద్దామని వచ్చాము. కానీ ఇక్కడ మార్నింగ్ కూడా పిచ్చ క్రౌడ్ మామా. సో ఫైనలీ దగ్గర 2-3 అవర్స్ లైన్ నిలిచిన తర్వాత దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇంకా హానెస్ట్లీ చెప్తున్నా మామా, ఎవరెవరు పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేయలేదు ఒక్కసారి విజిట్ చేసి చూడండి మామ. ఇంకా కొన్ని డేస్ తర్వాత రథయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది, అప్పుడు మాత్రం ఇక్కడ పిచ్చ క్రౌడ్. లైఫ్ లో ఒక్కసారైనా పూరి రథయాత్రకి అయితే రావాలి మామ. ఇంకా దర్శనం అంతా అయ్యాక మార్నింగ్ నుంచి అయితే తినలేదండి, రూమ్ కి అయితే వచ్చి అక్కడ మీల్స్ అయితే తిన్నాం మామ. తినేసి అలా కొద్దిగా రెస్ట్ చేసామో లేదో పిజ్జా తినడానికి అయితే ఇష్టమైంది. అక్కడ ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ బయలుదేరిపోయాము. అక్కడ దగ్గర ఉన్న డామినోస్ కి అయితే వచ్చాము. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మన సాయి గడ అయితే అలా తెస్తున్నాడు చూడండి. ఇక్కడ ముగ్గురం కలిసి పిజ్జా మొత్తం కంప్లీట్ చేశాక డైరెక్ట్ బీచ్ కి అయితే బయలుదేరిపోయాము. రూమ్ కూడా వెళ్ళలేదు మామ, డైరెక్ట్ బీచ్ కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి పూరి సీ బీచ్. ఇంకా అక్కడ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తిన్నాము. ఇంకా లాస్ట్ కి కాటన్ క్యాండీస్ చూసి చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయి, అందుకే ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ కాటన్ క్యాండీ అయితే కొనేసాము. ఇంకా బీచ్ లో కూర్చొని ఈవినింగ్ అయితే అయిపోయింది. సో మామ రేపు అయితే పూరిలో ఉన్న వాటర్ పార్క్ వండర్ వరల్డ్ కి అయితే వెళ్తున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. సో వీడియో అంతా చూసినందుకు థ్యాంక్స్ మామా.